చంద్రబాబుకి లేకపోయినా, కార్యకర్తలకు లేకపోయినా ప్రతీకారాల్ని రెచ్చగొట్టాడు. అంటే ఉగ్రవాద సంస్థలు గనక నిజమైన ముస్లింలకు లేకపోయినా ముస్లింలని రెచ్చగొట్టి ఉగ్రవాదులుగా మార్చే ప్రయత్నం చేస్తూ తప్పుడు సమాచారాలు ఇస్తా ఉంటాయి. ఇప్పుడు అట్లాంటి ఉగ్రవాదులుగా మారిపోయినాయి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్‌లో. ప్ర పాలకులకి లేకపోయినా సరే రెచ్చగొట్టి వాళ్ళని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి, చెరిపేస్తున్నాయి. సంస్కారాల్ని చెరిపేస్తున్నాయి, బాధ్యతల్ని చెరిపేస్తున్నాయి. నిర్మోహమాటంగా, నిస్సిగ్గుగా తప్పు చేయమని ప్రోత్సహిస్తున్నాయి. సాక్షి వైసీపీకి సంబంధించిన రిపోర్ట్ చేసే సంస్థ. వీళ్ళిద్దరూ తెలుగుదేశాన్ని తప్పుదోవ పట్టించే సంస్థలు. ఇప్పుడు చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఉపాధి హామీ పథకం బిల్లులో, లేకపోతే గనక రోడ్ల బిల్లులో, లేకపోతే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి పల్లె ప్రాంతాల్లో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులో ఇవి ఆయన ఇవ్వకుండా దిగిపోయారు అధికారం నుంచి. చివరిలో ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆ 10,000 రూపాయలు మహిళలకు ఇవ్వడము, నిరుద్యోగ భృతిని ఇవ్వడము, అట్లాంటి వాటి మీద కాలక్షేపం చేసేటప్పటికి బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మళ్ళీ మనం అధికారంలోకి వస్తే ఇద్దాంలే అనుకున్నారు. ఆయన అధికారంలోకి రాలేదు. ఆ రోజున కార్యకర్తలు అల్లాడారు, నాయకులు అల్లాడారు. చివరికి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బులు లేక కార్యకర్తలు, నాయకులు ఆగిపోయినటువంటి పరిస్థితి చూసాం ఆ రోజున. అందుకే ఎంపీటీ, జెడ్పీటీసీలు బాయ్కాట్ కూడా చేశారు. అదే సందర్భంలో ఆ బిల్లుల్ని జగన్ వచ్చాక ఇవ్వలేదు. ఇవ్వనప్పుడు ఏం రాశారు ఈనాడు జ్యోతి? ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ అంటూ దాన్ని ఏమంటారు, సవరదీసే చక్కటి నిజమైన వార్త. ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ. ఒకటి హయాంలో పని జరిగితే నెక్స్ట్ వస్తే బిల్లులు ఇవ్వనంటే ఎట్లాగా? ఆ మొక్కలు రాశారు, చాలా బాధ్యతాయుతంగా రాశారు. తెలుగుదేశం హయాంలో బిల్లుల్ని ఎగ్గొడుతున్నారు, తప్పు అన్నట్టు. వీళ్ళు ఏమనేవాళ్ళు, ఉపాధి హామీ చెయ్యని పనులకి బిల్లులు అడుగుతున్నారు వాళ్ళు, అందుకే దాన్ని సోషల్ ఆడిట్ చేపిస్తున్నాం అని చెప్పారు. కోర్టుల దాకా వెళ్ళడం, కోర్టులు మందలించినప్పుడు అదిగో చూసారా ప్రభుత్వాన్ని దెబ్బగొట్టారు, ఇట్లాంటివి రాసుకొచ్చారు. అయిపోయింది కదా. తర్వాత జగన్ ఇచ్చినవి కొన్ని, ఇవ్వని కొన్ని ఉన్నాయి. అప్పుడు ఇవ్వని, ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు జగన్ హయాంలో ఇవాళ స్థానిక ఇది 2020లోనే ఎన్నికలు జరిగిపోయినాయి పంచాయతీలకి. ఆ ఎన్నికల్లో వాళ్ళకి రేపు మార్చి దాకా టర్మ్ ఉంది. ఆ తర్వాత స్థానిక ఎన్నికలు ఎట్లాగో జరగాలి. అయితే ఈ మార్చిలోపు బిల్లులు క్లియర్ చేసుకోవాలనుకుంటారు ఎవరికాళ్ళు, తెలుసుగా క్రిందసారి జరిగినటువంటి పరిస్థితి. దాన్ని ఇప్పుడు ఈనాడు జ్యోతి బిల్లులు అదేది దొంగ వార్తలు రాయడం మిగిలింది. వాళ్ళు తప్పుడు బిల్లులు పెట్టేసి తీసుకుంటున్నారు, ఎక్కువ బిల్లులు పెట్టి తీసేసుకుంటున్నారు, సెక్రటరీల మీద ఒత్తిడి తెచ్చేసి తీసేసుకుంటున్నారు, ఇది దుర్మార్గం అన్నటువంటి. పని చేయకుండా బిల్లులు ఇవ్వడానికి ఏ కలెక్టర్ సిద్ధంగా లేడు. అంటే ఇప్పుడు అర్జెంటుగా చంద్రబాబుని రెచ్చగొడుతున్నారు, లోకేష్ని రెచ్చగొడుతున్నారు. మీరు అర్జెంటుగా జోక్యం చేసుకుని బిల్లులు ఆపేయండి, బిల్లులు ఆపేయండి అని. పంచాయతీరాజ్ శాఖ చూసేది పవన్ కళ్యాణ్. ఆయన మరి దానికి అంగీకరిస్తారా? ఇలాంటి తప్పుడు పనికి అంగీకరిస్తారా? పనులు చేస్తేనే బిల్లులు ఇస్తారు, చేయకుండా బిల్లులు వసూలు చేయడం కష్టం. అది ఉపాధి హామీలో సాధ్యమవుతుంది, కానీ ఈ బిల్లులు అట్లాంటివి కాదు, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన బిల్లులు. కానీ ఇవ్వద్దు అని రెచ్చగొడుతున్నారు అనమాట ఈనాడు జ్యోతి. దానికి అది వైసీపీ మనుషులు అని పెడుతున్నారు. మనిషి ఏంటి అందులో? ఇదివరకు అప్పుడు టీడీపీ మనుషులు గారా ఆ లెక్కనైతే. అంటే ఇలాంటి నీచ జర్నలిజం చేయడం వీళ్ళకే చేతనవుతుంది.